ఈ మధ్య మన పాలెగాడిని మన పాలెగాడు ఎన్నికల ప్రచారం చేస్తా ఉంటే ఒకతను రాయి పెట్టి కొట్టాడు అని చెప్పేసి ముందు అక్కడ చాలా పెద్ద డ్రామా నడిచింది. ఇది అందరూ చూశారు కదా. బస్సు లోపల నుంచి లైట్లు వేసుకొని ఒక డాక్టర్ల బృందం వచ్చి డాక్టర్లు అందరూ కట్లు కట్టేసి చాలా అసలు ప్రాణాపాయం ఉన్నట్టు యాక్ట్ చేసి ఆ తర్వాత అతన్ని హాస్పిటల్కి తీసుకెళ్ళి ఆ తర్వాత పెద్ద డాక్టర్ల గుంపు, నర్సులు, డాక్టర్లు అందరూ కలిసి అతనికి వైద్యం చేసి చాలా విజయవంతంగా ఇది సియామీస్ కవలాలను విడదీసినట్టు, సీతా గీతను విడదీసినట్టు పెద్ద ఇది ఇచ్చి అది మీడియా కవరేజ్ ఇచ్చి సొంత ఛానళ్ళకి వాటికి హడావుడి చేశారు. హడావుడి చేసిన తర్వాత యాజ్ యూజువల్గా ఆంధ్రప్రదేశ్ పోలీసులు అందరూ దాని మీద చాలా డీప్ ఇన్వెస్టిగేషన్ చేసి కొండంద వేలికను పెట్టినట్టు ఒక పిల్లోడిని, ఒక 18 సంవత్సరాల పిల్లోడు అనుకుంటా, ఆ పిల్లోడిని ఒక దోషిగా చూపించి దాన్ని అటు తిప్పి అక్కడ మాజీ శాసనసభ్యుడు ఆయన బోండా ఉమామహేశ్వరరావు అని ఆయన మీదకి తోసేసి యాజ్ యూజువల్గా ఇంతకుముందు తెలుగుదేశం వాళ్ళ మీద ఎట్లయితే కేసులు పెట్టారో అందరి మీద, అచ్చెన్నాయుడు దగ్గర నుంచి కొల్లు రవీంద్ర దగ్గర నుంచి వాళ్ళందరూ ఎందుకులేండి, ఈవెన్ మన దేవినేని ఉమా మీద, దాని తర్వాత చంద్రబాబు మీద ఎలా అయితే అక్రమ కేసులు పెట్టారో అలాగే ఇతని మీద కూడా కేసు పెట్టేసి మొత్తం మీద అతన్ని సాధించాలి అని చూశారు. మరి ఏం జరిగిందేమో ఎన్నికల టైంలో ఎందుకు అనుకున్నారో, లేకపోతే ఏం జరిగిందేమో సరే ఇప్పటికీ దాన్ని పక్కన పెట్టేశారు ఆ ఇష్యూని. ఎందుకంటే అది నిజంగా ఎవడు రాయేశారు అనేది బహుశా పోలీసు వాళ్ళు ఇన్వెస్టిగేట్ చేస్తున్నారేమో నాకు తెలీదు. కానీ అందరూ ఇది ఇలా జరిగి ఉండొచ్చు, అలా జరిగి ఉండొచ్చు, రాయి పలానీళ్ళు వేసి ఉండొచ్చు అని చెప్తున్నారు కదా. నాకున్న సమాచారం ఏంటంటే, నేను ఈ న్యూస్ అన్నింటినీ ఫాలో అవుతున్న దాన్ని బట్టి నాకు అర్థమైంది ఏంటంటే, ఆ రాయి మామూలు వాళ్ళు ఎవరు వేయలేదండి. అది మామూలు వాళ్ళకి అంత శక్తి సామర్థ్యాలు ఉండవు. ఒక రాయి వేస్తే రాయిని మీరు ఇసిరేసి చూడండి ఎవరైనా సరే, ఒక టార్గెట్ని కనుక అది కరెక్ట్గా కనుక తగిలితే అది చాలా గ్రేట్, వాడు చాలా గురిగాడు అని చెప్పొచ్చు మనం. ఆ టార్గెట్ ఒక రాయి వేస్తే అది బంతిలాగా ఒకటికి తగిలి మళ్ళీ రెండో వాడు వీడికంటే ఎక్కువ గాయపడ్డాడు అంటే అది సాధారణ మనుషులు వేయలేరండి. అట్లాంటి ఒక రాయిని భారతదేశం మొత్తంలో ఒకే ఒక్క వ్యక్తి వేయగలుగుతాడు ఆ రాయిని. బహుశా పోలీసు వాళ్ళు ఎందుకు ఇన్వెస్టిగేట్ చేయట్లేదో నాకు తెలియదు. అది చెప్తాను ఆ పేరు ఎవరు అనేది. ఎందుకంటే ముందు పాలగాడికి తగిలింది రాయి, అది ఇక్కడ ఈ ప్రాంతంలో కొంచెం దెబ్బ తగిలిందంట. ఆ తర్వాత ఆ పక్కనే కొబ్బరి చిప్పలు అమ్మేవాడు ఒకడు ఉంటాడు, వాడి పేరు వెల్లంపల్లి శ్రీనివాస్. దుర్గగుడి దగ్గర కొబ్బరి చిప్పలు అమ్మేవాడు ఒకప్పుడు. ఎందుకంటే అక్కడ దిష్టికాయలు అన్నీ తీసేసి ఆ దిష్టికాయలని కొనుక్కునేవాడు, కొంతమంది హోటల్కి అమ్మేవాడు, ఏం చేసేవాడు మరి. సో ఆ తర్వాత కాలంలో అతనికి కాలం కలిసి వచ్చి మంత్రి అయ్యాడు. మన సుకన్యాంబోతు రాంబాబు లాగా, లేకపోతే మన అనిల్ యాదవ్ లాగా, మన బూతుల మంత్రి, మన బూతుల సామ్రాట్, వాడి బట్టలన్నింటినీ ఇప్పదీసి వాడి గంటను ప్రపంచానికి చూపించిన గోరంట్ల వేణుమాధవ్ లాగా. సో ఇలాంటి వాళ్ళకి మహా లక్కు తగిలి వీళ్ళంతా ఎంపీలు, ఎమ్మెల్యేలు, మినిస్టర్లు అయిపోయారు కదా. ఆ కోవలోకి ఈడు వెల్లంపల్లి శ్రీనివాస్ కూడా వస్తాడు. ఈ వెల్లంపల్లి శ్రీనివాస్కి అసలు కన్నుపోయేంత దెబ్బ తగిలేసింది. ఓకే, సో ముందు పాపం ఏదో కుడికంటికి ప్లాస్టర్ వేసుకున్నాడు. ఆ ప్లాస్టర్ వేసుకొని 2 రోజుల తర్వాత 3 రోజుల తర్వాత ఆ డ్రామాని బాగా రక్తి కట్టించలేక పాపం అది మర్చిపోయి కుడికంటికి వేసుకున్నాను, మళ్ళీ ఎడం కంటికి వేసుకొని వచ్చాడు. సో ఇప్పుడు ఈ అంత పెద్ద దెబ్బ తగిలింది అనుకున్నాం కదా మనం, ఒకే వ్యక్తి మాత్రమే అలా చేయగలుగుతాడు అని చెప్పేసి. ఆ వ్యక్తి ఎవరైనా కదా మీ అనుమానం? ఆయనేనండి, మన తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్. ఆయనకు ఒక్కడికే ఇది ఉంది. ఎందుకంటే పోనీ ఆయన ఎందుకు వచ్చి రాయేశాడు అంటారు? ఆయనకు ఒక నేపథ్యం ఉంది దీనికి. ఎందుకంటే ఆయన మీద అవాకులు చంద్రబాబుని ఒక సమావేశంలో పొగిడాడు అని ఒకే ఒక్క కారణంతో, ఆ దుగ్ధతోటి ఆయన్ని ఇష్టానికి మాట్లాడారు. రోజా దగ్గర నుంచి గుడివాడ గుట్కాగాడి దగ్గర నుంచి ప్రతి ఒక్కళ్ళు ఇష్టానికి మాట్లాడారు రజనీకాంత్ని. సో రజనీకాంత్ డెఫినెట్గా హట్ అయ్యాడు. నా అలాంటి అభిమానులమే హట్ అయ్యాం. రజనీకాంత్ ఎందుకు హట్టుగాడండి? అందుకని రజనీకాంతే వచ్చి స్వయంగా రాయి విసిరాడండి. ఆ రాయి ఇతనికంటే ఆ వెల్లంపల్లి శ్రీనివాస్కి ఎక్కువ తగలటానికి కూడా రీజన్ ఏంటంటే వీళ్ళందరూ నోరు బారేసుకుంటాం. బహుశా ఇది ఈ క్లూ ఎవరు చెప్పుండ్రు పోలీసు వాళ్ళు.
ఆ వేలో కనుక ఇన్వెస్టిగేట్ చేసేటట్లయితే డెఫినెట్గా రజనీకాంత్ అరెస్ట్ అవ్వాలి. రజనీకాంత్ గారే దీనికి బాధ్యత వహించాలి. ఎందుకంటే అంత శక్తి సామర్థ్యాలు, అంత గురి చూసి అంత గొప్పగా కొట్టగలిగిన ఏకైక గురిగాడు ఆయనే కాబట్టి. సో పోలీసులు కొంచెం మన ఘనత వహించిన సిఐడి వారు మీరు కొంచెం రజనీకాంత్ని పిలిచి ఆయన ఇన్వెస్టిగేట్ చేయండి. రాయి ఆయన వేసాను అని చెప్పి డెఫినెట్గా ఒప్పుకుంటాడు. ఒకవేళ ఆయన ఒప్పుకోకపోయినా కూడా మీ శక్తి సామర్థ్యాలు చాలా గొప్పవి కాబట్టి, మీరు ఎఫ్బిఐ సిఐఏ వాళ్ళకంటే కూడా చాలా పవర్ఫుల్ కాబట్టి మీరు ఒప్పించగలుగుతారు. ఎందుకంటే పుంజుతోటే గుడ్డు పెట్టించగలిగిన గనులు మీరు. అందుకని మీరు డెఫినెట్గా ఇన్వెస్టిగేట్ చేయండి ఫర్దర్గా. దోషి రజనీకాంత్ని పట్టుకుని కఠినంగా శిక్షించండి. ఓకే, జై. అర్థమైందా రాజా?